రాణిని వాళ్ళు అలా అనుకుంటే నేను భరించగల చెప్పు. అవును దేవ్, నిజమే దేవ్. నేను నీకు చెడ్డ పేరు తెచ్చిందాన్ని అయ్యానన్నావు. ఒక్క నిమిషం దేవ్, ఒక్క నిమిషం. నేను ఇప్పుడే వస్తాను. దేవ్, ఇదిగో ఆ పేపర్లో. నేనేం చేసుకోను? కరెక్టే, ఎవరు ఏం చేసుకోవద్దు. చింపేవే చింపే. చింపే 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 చింపే. ఓకేనా దేవ్? చాలా. ఇప్పుడు నా రాణి వనిపించుకున్నావు. థ్యాంక్ యూ దేవ్. చూసారుగా చిన్నమావయ్య, మీరు బెంగళూరు వెళ్లారు, అక్కడే ఉన్నారు. ఇక్కడ ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. అరే, ఏ క్షణాన ఏం జరుగుతుందో అని టెన్షన్తో ఉంటే పెదమావ ఎంత పని చేశారో చూశారుగా. ఆస్తి రాసిచ్చారు, హ్యాపీగా డూప్లికేట్వి అని కూర్చున్నారు. అవి ఒరిజినల్వి. ఒకవేళ నేను చించేయకుంటే పరిస్థితి ఏంటి? అవును తమ్ముడు గారు, అక్షర ఆలోచించబట్టి సరిపోయింది. లేకపోతే ఏం జరుగుండేది? అసలే ఆ దొంగది. దాని పేరు ఎప్పుడు చూద్దా అనుకుంటే ఆ అన్నయ్య గారు ఊరుకోరు, ఏదో ఒకటి చేస్తా ఉంటారు. మావయ్య, ఇలా కాదు గాని పెదమావయ్యని బెంగళూరు పంపించేసి మీరిక్కడే ఉండండి. అది కాదమ్మా, ఈ టైంలో అన్నయ్యని అక్కడికి పంపించడం కంటే ఇక్కడ ఉంచడమే బెటర్. ఎందుకంటే ఇంటి వ్యవహారాలు నాకంటే తనకే బాగా తెలుసు. ఏం బాగా తెలుసు తమ్ముడు గారు? ఆస్తి పేపర్లు పట్టుకెళ్ళి ఇంకో చేతులు పెట్టవా? రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 2 కోట్లు. చెంచమ్మా, అన్నయ్య అలా ఏం తెలియని వాడు కాదు. ఏదో పొరపాటు జరుగుంటుందంతే. మావయ్య, పొరపాట్లు చిన్నవాటి దగ్గర జరిగితే పర్వాలేదు, ఇలా కోట్ల దగ్గర అయితే చాలా చాలా కష్టం. అవును, ఈవేళ దాని చేతుల్లో ఆస్తి పేపర్లు పెట్టారు. రేపొద్దున ఆస్తి మొత్తం పెట్టడం నమ్మకం ఏంటి? అసలే దాన్ని నమ్మడం చాలా కష్టం. చెంచమ్మా, మీరు కాస్త ఆగండి. ఎవరు ఏం చేయరు, అంతా మన మంచిగా జరుగుతుంది. మీరు నిశ్చింతగా ఉండండి. ఉన్నాం. ఆ దొంగది ఇంట్లోంచి వెళ్ళిపోయి మా నచ్చనమ్మ సుఖంగా సంతోషంగా కాపురం చేసుకున్నప్పుడు అప్పుడు అందరూ ఆనందంగానే ఉన్నాం. 4 రోజులు ఓపిక పడితే అదే జరుగుతుంది, సరేనా? ఆయన అన్నట్టు అలాగే జరిగితే అందరూ సంతోషంగా ఉంటారు. అలాగే జరగాలి. ఇలా అంటాడా? అంటే లేచిపోదామని? మేమంతా ఇంట్లో ఉండగానే ఎలా లేచిపోతారు? మేము ఉండగానే సినిమాల్లో లేచిపోయే సీన్స్ చూద్దాం. ఏ సినిమాల్లో ఉన్నాయి? ప్రేమించుకున్నారా సినిమానా? ప్రేమంటే ఇదేరా సినిమానా? గీతాంజలి సినిమాలో లేచిపోదామా అన్న డైలాగ్ ఉంది కదా, ఆ సినిమా చూద్దాం. ఇలా అంటాడా? అంటే లేచిపోదామని? మేమంతా ఇంట్లో ఉండగానే ఎలా లేచిపోతారు? మేము ఉండగానే సినిమాల్లో లేచిపోయే సీన్స్ చూద్దాం. ఏ సినిమాల్లో ఉన్నాయి? ప్రేమించుకున్నారా సినిమానా? ప్రేమంటే ఇదేరా సినిమానా? గీతాంజలి సినిమాలో లేచిపోదామా అన్న డైలాగ్ ఉంది కదా, ఆ సినిమా చూద్దాం. ఎస్, ఇదే.
టైంలో ఇలా పని కట్టుకుని డీవీడీలు చూస్తున్నారేంటి అని అడిగితే ఏం చెప్పాలి? ఆ, ఎవరైనా వచ్చినప్పుడు కదా, అప్పుడు చూద్దాం. వస్తే గిస్తే వీళ్ళిద్దరే రావాలి. అప్పుడు నేను ఇక్కడే ఉంటావు కాబట్టి ఇద్దరిని పిచ్చ కొట్టుడు కొడతా. చూడటానికి పెద్దంటి కుర్రాళ్ళ ఉన్నావు. నువ్వు ఇట్లాంటి పనులు చెయ్యొచ్చా? ఊరు విడిచి లేచిపోదాం అన్నావుగా. లేచిపోయే కాన్సెప్ట్ ఎవడు కనిపెట్టాడు కానీ వాడిని ముక్కల కింద నరికేయాలి. వెల్కమ్ టు ది క్రైమ్ స్టోరీస్. నమ్మలేని నిజాలు. అందరికీ నమస్కారం. నమ్మలేని నిజాలా? సినిమా మధ్యలో నమ్మలేని నిజాలు వస్తోందేంటి? ఈ రోజు ఎపిసోడ్లో భర్త కళ్ళెదుటనే భార్యను లేపుకెళ్ల కుర్రోడు. అది జూబ్లీ హిల్స్, ధనవంతులు నివాసం ఉండే ప్రాంతం. అందులో ఒక ఇండస్ట్రియలిస్ట్కి అందమైన భార్య. నవ్వితే బుగ్గ మీద సొట్ట, బుగ్గ మీద సొట్ట, పంటి మీద పన్ను. ఆ? పంటి మీద పన్ను అంటే మన క్యాండిడేటేనా? ఆమె ఇద్దరు బిడ్డల తల్లి అంటే ఎవ్వరూ నమ్మరు. దీన్ని చూసినా ఎవరూ నమ్మరు. ఆ ఇంటికి అతిథిగా వచ్చాడు ఒక చాకులాంటి కుర్రాడు. అతిథిగా కంటే స్వామీజీగా వచ్చాడంటే చాలా బెటర్. ఆహా. స్వామీజీనా? ఆమెకి దగ్గరయ్యాడు. వాళ్ళిద్దరూ లేచిపోవడానికి నిర్ణయించుకున్నారు. ఆ రోజు గురువారం. గురువారమా? రాత్రి 1 గంట దాటింది. గురువారం 1 గంట దాటింది. భర్త టీవీ చూస్తున్నాడు. అదే సమయంలో వాళ్ళిద్దరూ ఇంటి వెనక నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. అమ్మా, బాబాయ్, నాన్నా, అమ్మా, బాబాయ్, నాన్నా. ఏంట్రా, ఏమైంది? ఏమైంది కార్తికేయ? ఎందుకు అరుస్తున్నావు? మన ఇంటి పరువు గంగలో కలిసిపోయింది. నా బతుకు బస్టాండ్ అయిపోయింది. ఏంటి కార్తికేయ నువ్వు మాట్లాడేది? అయినా ఈ టైంలో నువ్వు టీవీ చూస్తున్నావేంటి? వాళ్ళిద్దరూ లేచిపోయారమ్మా. ఎవర్రా? నాగార్జున వాళ్ళ? అబ్బా, సినిమాలో కాదు బాబాయ్, నిజంగానే ఇంట్లో. ఇంట్లో లేచిపోవడం ఏంట్రా విడ్డూరంగా? అదే నాన్న, అక్షరాన్నో ఆ స్వామి వెళ్ళిపోయారు. కార్తికేయ, ఏంటి ఆ మాటలు? నిజం అమ్మా. ఏంటి గొడవ? ఏం లేదమ్మా. అర్ధరాత్రి కూడా నిద్రపోనివరా? మళ్ళీ 8 గంటలకు లేచావు. ఈ ఇంటి కోడలివి ఓ క్లాసులు పీకుతారు. ఇప్పుడేమో ఇలా. ఏమే, ఆ? ఓ దుడ్డు కర్ర తీసుకొనిరా. ఎందుకు? నన్ను కొడతారా? ఆ? నిన్ను కాదమ్మా, నువ్వు వెళ్ళి పడుకో. దేవు మంచి పని చేశాడు. అది కాదు నాన్న, టీవీలో వీళ్ళ గురించే చెప్పారు నాన్న. ఏంటి కార్తికేయ అర్థం లేకుండా మాట్లాడుకో. ఏది మాకు చూపించు. ఆ? పాట వస్తుంటే ప్రోగ్రాం వస్తుందంటావేంటి? ఏమైంది? ఏమీ కాలేదు బాబు, మా వాడికి మైండ్ దొబ్బింది. అది పాత సంగతే కదా, ఇప్పుడు కొత్తగా చెప్పడం దేనికి? రేయ్, ఊరుకో. కార్తికేయ బాబు, మీరు వెళ్ళి పడుకోండి. ఆహా.
చూసావా కార్తికేయ, అందరి దగ్గర చులకనైపోతున్నావు. నాన్న ఏదో జరుగుతోంది నాన్న. నేను మెలకుగా ఉన్నానని ఇవాళ వెళ్ళలేదు. కావాలంటే చూడండి, రేపు రాత్రి వెళ్ళిపోతారు. అంటే రేపు రాత్రి కూడా మాకు నిద్రలుండవా? కార్తికేయ, సరే రేపు రాత్రి కదా, ఇప్పుడు వెళ్ళి పడుకో. అక్క పదండి, ఆ, నువ్వు వెళ్ళి పడుకో. పద. ఆ. ఏదో జరుగుతోంది, కనిపెడతా. కాపలా కాసైనా కనిపెడతా. రే స్వామిగా, అయిపోయావురా. వీడనుమానం తగులబెట్టా. ఇప్పుడు దేవ్ విజిలేస్తాడు, నేను చెక్క వెళ్ళిపోతాను. ఈ డీవీడీతో అందరూ కార్తికేయని భ్రమ అని చివాట్లు పెట్టుంటారు. నిజంగా భ్రమేమోనని వచ్చి నిద్రపోతారు. అప్పుడు మేము లేచిపోతాం. ఇంతకీ రాణే వచ్చి పడుకోడేంటి? దేవుతో నా ప్రయాణం ఊహించుకుంటుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నవ్వితే బుగ్గ మీద సొట్ట. ఆమె ఇద్దరు బిడ్డల తల్లి అంటే ఎవ్వరూ నమ్మరు. అదే సమయంలో వాళ్ళిద్దరూ ఇంటి వెనక నుంచి వెళ్ళిపోయారు. ఎలా వెళ్తారో చూస్తానే. ఇప్పుడు విజిలేస్తా. కార్తికేయ నిద్రపోయి ఉంటాడు. నా దేవ్ విజిలేశాడు అంటే రెడీ అయిపోయాడనమాట. వెళ్ళిపోదాం. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళాడు? వీడేంటి ఇక్కడ కూర్చున్నాడు? వాడక్కడ విజిలేస్తున్నాడు అంటే దీనికి సిగ్నల్ అన్నమాట. అవును, నిజంగానే విజిలేస్తున్నాడా లేక నా భ్రమో కాదో దీన్ని గమనిస్తే తెలుస్తుంది.
దీనిలో ఎలాంటి రియాక్షను లేదు అంటే నా భ్రమే అన్నమాట. అయినా ఆ స్వామిగాడిని దీన్ని వదలకూడదు. చెయ్యి, చివరికి ఇలాంటి బతుకైంది నాది. చెయ్యి. అమ్మాయి అమ్మాయి హా? బాబు 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 ఏంటి ఏంటి పడుకున్నావు? అవును, నేనేంటి ఇక్కడున్నాను? ఓ, రాత్రి దానికి విజిల్ వేసి వేసి గొంతు పోయింది, కానీ అది మాత్రం లేవలేదు. ఎలా లేగుతుంది? ఆడ అల్లుడు కాపలా ఉంటేని. ఓ, మెసేజ్ వచ్చింది. సారీ దేవ్, రాత్రంతా కంటి మీద కునుకు లేదు. ఆయన నా ఎదురుగా కుర్చీలో కూర్చొని చూస్తూనే ఉన్నాడు. వీలు చూసుకొని వస్తాను. చెంచమ్మా, లాభం లేదు కాని కాసేపు అయ్యాక నువ్వు, జగదీశ్వర్ అత్తయ్య, మావయ్య నా రూమ్కి రండి. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి అమ్మాయి ఎంత కోపంగా మాట్లాడుతుంది? ఏం మాట్లాడేద్దో, ముఖ్యమైన విషయం అంట. ఓరు నాయనో, రాత్రంతా ఈయన నిద్రపోలేదా? తెల్లారింది కదరా నాయనా, ఇక లే. నేను కాపలా కాయబట్టే ఉన్నావే నువ్వు, లేకపోతే ఈ పాటికి వెళ్ళిపోయేదానివి. నాకు తెలిసే నీ సంగతి. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? రాత్రి వాడు విజిల్ ఎందుకేశాడు? ఎవడు? అదే వాడే. వాడంటే ఎవరు? అదే ఆ స్వామిగాడు. స్వామా? స్వామెందుకు విజిలేస్తాడు? పని లేదా ఏంటి? అయినా అయినా వాణ్ణి ఆయన అనొద్దన్నానా? సరే, అతను కూడా అనొద్దు. పోనీ ఆ స్వామి? స్వామి కూడా అనొద్దు. నువ్వు కూడా నాలాగే వాడు అను. ఎవడు లేండి. వాడెవడో విజిలేస్తే నన్ను అడుగుతారేంటి? అయినా నిద్రపోతున్న నన్ను లేపి ఇలా అడగడంలో మీ ఉద్దేశం ఏంటి? అదేనే, అదేదో కనుక్కుందామనే నిన్ను అడుగుతున్నాను. నాకు తెలీదు. తెలీదన్నట్టు నటిస్తున్నావా? నటించడం మా ఇంట వంట లేదు. అయినా ఇలా ఇంకోసారి అడిగితే బాగుండదు చెప్తున్నాను. ఏంటే నువ్వు నాకు వార్నింగ్లు ఇస్తున్నావు? చూడండి, తాడు తెగే వరకు లాగొద్దు. లాగితే తెగుతుంది. తెగితే మళ్ళీ ముడేయడానికి ఉండదు. అంటే వ్యవహారం తెగేదాకా వచ్చిందనమాట. మూడేయడానికి ఉండదా? ఎంత మార్చాడే నిన్న ఆ స్వామిగాడు. తేలుస్తానే నీ పని, ఆ స్వామిగాడి పని తేలుస్తా. ఎంత మార్చాడే నిన్న ఆ స్వామిగాడు. తేలుస్తానే నీ పని, ఆ స్వామిగాడి పని తేలుస్తా. ఏదో లేని అనుమానిస్తుంటే నువ్వు కూడా తెగించేశావే. తేలుస్తా. ఆ స్వామిగాడి పని, నీ పని, ఇద్దరు పని తేలుస్తా. నిద్ర లేదు, ఏమీ లేదు. అయినా గాని నన్ను అన్నేసి మాటలంటావే. చెప్తానే నిద్ర వస్తుంది. చెప్తా నీ సంగతి. నైట్ అంతా నిద్ర లేదు. ఇప్పుడు మనం నిద్రపోతే ఎలా? పడుకోవద్దు, మనం అలర్ట్గా ఉండాలి. పడుకోను, నిద్రపోను నేను.
ఏదో మాట్లాడద్దంట రంగమ్మా. నీకేమైనా పిచ్చా? ఏంటి వేషం? చూసారా నా బతుకు చివరికి ఎలా తయారైందో? ఇద్దరు బిడ్డల తల్లిని సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుంటే ఏంటి వేషం అంటున్నారు.